గత వైసీపీ పాలనలో డిజిటల్ పేమెంట్లు లేకుండా ఇసుకను అడ్డగోలుగా అమ్ముకుని కోట్లాది రూపాయలు సంపాదించారని తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ తీసుకువచ్చి రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తుందని, పారదర్శకత ముందు చూపుతో ఇసుక పాలసీని రూపొందించడం జరిగిందన్నారు ఎమ్మెల్యే. జగన్ రెడ్డి ప్రభుత్వం ఇసుక మాఫియా ద్వారా 50,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని ఆరోపించారు. గతంలో జగనన్న కాలనీల పేరుతో వీళ్ళే ఇసుకని తీసుకొచ్చి పక్కదోవలు పట్టించి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దోచుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చి నూతన పాలసీ వచ్చే విధంగా కూడా వచ్చే వరకు కూడా ఈరోజు అందరికీ కూడా కేవలం 200-250 రూపాయలకి టన్ను ఈరోజు అందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. దీని పట్ల ముఖ్యంగా ప్రజలందరూ కూడా, అలాగే భవన నిర్మాణ కార్మికులు కానీ ఈరోజు పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తూ వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీకి అందరికీ కూడా ఈరోజు వారు కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనందరం కూడా చూడొచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా నిలుపుకునే విధంగా ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ముందుకు వెళ్తుంది. నెల రోజుల్లోపు ఇసుక విధానాన్ని మార్చి ఈరోజు రాష్ట్రంలో ఉన్న 23 లక్షల టన్నుల ఇసుక ఎస్టిమేషన్ ప్రకారం వివిధ స్టాక్ పాయింట్స్ లో అవైలబిలిటీగా ఉంది. దాన్ని ముందుగా ఈరోజు ప్రజలందరికీ కూడా 20 టన్నుల వరకు ఒక్కొక్క మనిషికి కూడా అందించి, కేవలం నామినల్ ప్రైస్ కి మాత్రమే అందించి వారందరికీ కూడా అండగా నిలబడటానికి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో కూడా అన్ని విధాలుగాను కూడా ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడే విధంగా ఇసుకని ఒక మంచి పాలసీని కూడా ఈ ప్రభుత్వం తీసుకువస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే తణుకు పట్టణానికి సంబంధించి ఈరోజు ముఖ్యంగా ఎవరైతే ఇళ్ల నిర్మాణాలు చేసుకుంటున్నారో, షాపుల నిర్మాణాలు చేసుకుంటున్నారో వారందరూ కూడా యాజ్ పర్ రూల్స్ మీరందరూ కూడా మీ ప్లాన్ని పెట్టుకుని ఎవరికి కూడా రూపాయి ఇవ్వవసరం లేకుండా మున్సిపాలిటీలో కానీ ఎవరికి కూడా దళారులకు కానీ రూపాయి ఇవ్వవసరం లేకుండా మీరు అప్రూవల్స్ తీసుకుని మీరు నిర్భయంగా ఈరోజు తణుకు ప్రజలందరూ కూడా నిర్మాణాలు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు.